మేము కాదు రిపోర్టర్లకు కాదు మేము. ఏదైనా ఏమైంది ఇప్పుడు పెట్టిన ఏంది ఇప్పుడు తీసేయమంటున్నా కదా, అంతే తీసేస్తున్నారు కదా. తీయకండి అది ఉండను. ఏం చేస్తాడు తీయకండి, అసలు ఢిల్లీ చేయకండి ఉండను. అది తీయరా క్లైమ్ గిట్ లేని డైరెక్ట్ ఛానల్ లేపడదు. ఇంకేం చేస్తాడో చూద్దాం. క్లైమ్ గిట్ లేచిందా డైరెక్ట్ ఛానల్ లేపడదు. సిఎంఎస్ వాళ్ళకి నా వీడియో నా పర్మిషన్ తీసుకుంటే ఏం వీడియో నీది? నీదని ప్రూఫ్ ఏముంది? నీ ఫేస్ ఉంది దాంట్లో? అలా ఉన్నది, నా ఫేస్ ఉన్నది. ఏ ఫేస్ ఉంది? మళ్ళీ వీడియో మొత్తం చూడు ఒకసారి, కనబడతా నా ఫేస్. ఎందుకు చూస్తారు నీ వీడియో? ప్లీజ్ నా అలాగా ఎవరైనా చిన్న కంటెంట్ క్రియేటర్లు ఉంటే ఈ విషయంలో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. నాకు కామెంట్లో పెట్టండి వి సపోర్ట్ యూ అని. హే హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ ద శ్రీనివాస్. ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నా వీడియో యూజ్ చేసుకొని 2 పార్ట్స్గా కట్ చేసి వాళ్ళ పేజ్లో వాడుకొని వ్యూస్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ని తెచ్చుకున్నారు. ఇలా ఎందుకు చేశారని అడిగితే మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, ఎవరు చెప్పుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టర్ అని చెప్పుకున్న తిరిగే ఇతను, ఆయన టైం వచ్చేసరికి నేను అసలు రిపోర్టర్నే కాదు, ఒక పెద్ద న్యూస్ ఛానల్ అని చెప్పుకునే వీళ్ళు ఒక సామాన్యుడు దాకా ఎందుకండి, ఒక తోటి కంటెంట్ క్రియేటర్ని పట్టుకొని ఎలా మాట్లాడుతున్నారో మీరే వినండి. E96 ఇంటర్వ్యూస్ కదా అది? అవునండి, చెప్పండి. ఇది ఫేస్బుక్ పేజ్ లో నా వీడియోస్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారండి? మీ కంటెంట్ లేనట్టుగా. మీ వీడియోస్? మీరు ఎవరండి? ఎవరండి మీరు? నా వీడియోస్ ఇందులో పెట్టారు కాబట్టి మీ యాడ్ చూసి ఫోన్ చేస్తున్నానండి నేను. అది ఉన్నాయి చూడండి, బైక్ మీద వెళ్తా ఉంటే వీడియోస్ ఉన్నాయి. మీవి ఉన్నాయా? మీ ఫేస్బుక్ పేజ్ లో ఉన్నాయి నా వీడియోస్. ప్రసాద్ అన్న ఎవరో ఇతనంట ఫేస్బుక్ లో ఇతని వీడియోస్ 2 పెట్టినామంట మన ఛానల్. ఇతను బైక్ పైన వెళ్తుంటే పెట్టినామంట. హలో ఏవి పెట్టినామో ఒకసారి ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. మీరు పెట్టిన అంటే మేము పెట్టిన వీడియోస్ అన్నారు కదా. ఇప్పుడు మీరు మీ పేజ్ ఉందా E96 ఇంటర్వ్యూస్ అని? దానిలో ఒకసారికి వెళ్ళండి, వీడియోస్ లో చూడండి, ఉంటది 2 వీడియోస్ ఉంటాయి. హలో చెప్పండి. అదే మీ కంటెంట్ లేదు, మీ దగ్గరే అంత కంటెంట్ ఉంది. నా కంటెంట్ మీరు ఎందుకు యూజ్ చేసుకుంటారండి? యూట్యూబ్ లో తీసేసి ఫేస్బుక్ లో సార్ వీడియోస్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఏమడిగినాను లింక్స్ ఒకసారి ఫార్వర్డ్ చేయమంటే ఏదో క్లారిటీ అయిపోతుంది కదా ఒకసారి. అది పంపించాలంటే ఇప్పుడు నంబర్ లేదు కానీ మీ ఫేస్బుక్ అది పేజ్ ఓపెన్ చేయండి, దానిలో ఉంటాయి కదా. ఒకసారి మీరు పంపిస్తే ఇంకా క్లారిటీ అయిపోతుంది సార్. 2 minutes లో అయిపోతుంది సార్. ఏంది ఏ కంటెంట్ అండి? ఇప్పుడు నేను వాట్సాప్ లో పంపాలి. ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా? ఈ నెంబర్ నా వాట్సాప్ ఉంది. నేను అక్కడికి వెళ్ళిన రెండు ఆ వీడియోని కట్ చేసి పెట్టారు 2 వీడియోస్ గా. అదే సార్ నేను ఏమంటున్నా, ఒకసారి లింక్స్ షేర్ చేస్తే అయిపోతుంది అంటున్నాను. పంపిస్తాను, ఉన్నాను ఒక్క నిమిషం. పంపించాను, చెక్ చేయండి. బైక్ పైన వెళ్తున్నారు మీరే కదా సార్? నాదే. ఇది వీడియో ఎక్కడ ఉంది? మీ యూట్యూబ్ లో ఉంది వీడియో? ఇది యూట్యూబ్ లో అది. సార్ మీ యూట్యూబ్ లో దాన్ని లింక్ పెడతారు ఒకసారి? నేను చెప్తున్నాను కదండి, అదే నా ఫేస్ ఉంటుంది చూడండి దానిలో డైరెక్ట్ గా. ఇప్పుడు మీ ఫేస్ అయితే నేను చూడలే కదా సార్. అట్లానే ఆ వీడియోలో ఉన్నాయి చూడండి, ఇప్పుడు దానిలోనే, ఇప్పుడు అదే వీడియోలో నా ఫేస్ కూడా ఉంటుంది చూడండి ఒకసారి. ఇంకా మీ ఫేస్ కనిపిస్తారు కదా సార్? వీడియో మొత్తంలో ఉంది బ్రో, చూడు. అయినా మీరు పక్క వాళ్ళది ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అది నాది కాకపోవచ్చు కానీ మీరు వెళ్ళింది అయితే కాదు కదా. మేము వెళ్ళింది కూడా వేసాం కదా సార్. మీరు వెళ్ళింది మీరు వేసుకున్నారండి, దానికి నేను ఫోన్ చేశాను చేయలే కదా. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నా వీడియో మీ దాంట్లో వేశారు కాబట్టి నేను ఫోన్ చేస్తున్నా అంతే. మీకే చాలా అంత పెద్ద కంటెంట్ ఉంటది, మరి నా ఈ చిన్న కంటెంట్లు మీకెందుకండి? ఫేస్బుక్ చూసుకునే వాళ్ళు చూసుకుంటారు సార్. అది నా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లే సార్ చెప్పండి మరి. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడదు ఒకసారి. నేను ఫేస్బుక్ చూసుకుంటాను, నేను కాదు ఫేస్బుక్ చూసుకుంటాయినా. మీరు కాదు, మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక్క నిమిషం సార్. 2 days బ్యాక్ ఆయన మానేసిండు. 2 days బ్యాక్ 2 days బ్యాక్ ఆయన మానేసిండు ఫేస్బుక్. అతను ఫేస్బుక్ వేసి అతను మానేసాడు. సో ఆ కంటెంట్ ఏది ఇచ్చిన ఏదైనా ఆయనకి ఐడియా ఉంది. నేను కాల్ చేసి అంటే ఇప్పుడు ఒక పర్సన్ మీ దాంట్లో వర్క్ చేస్తుంటే అసలు మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఒక పర్సన్ ఏది పడితే అది వేసేస్తాడా? ఏది పడితే అది వేసేస్తే అట్లా అది చెప్తాం కాబట్టి ఇందులో కంటెంట్ ఏదో చూసుకోవాలన్నాం కాబట్టి. అవును, అది కరెక్ట్. మీరు చెప్తారు ఇలా, అది నేను మాట్లాడతా అని చెప్పిన సార్. మీరు మాట్లాడలేదు కాదండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ మీరు సరే అపాయింట్మెంట్ అది తీసుకుంటారు, జాబ్ లోకి తీసుకుంటారు. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఈ పోస్ట్ పెడతా, నేను ఈ వీడియో పెడతా, లేకుంటే వేరే దానిలోకి వెళ్ళి కంటెంట్ తీసుకొచ్చి ఇందులో పెడతా అంటే ఊరుకుంటారా? అలా ఎంకరేజ్ చేస్తున్నారా మీరు? అంటే ఇప్పుడు నేను చెప్పిన నేను ఎంకరేజ్ చేస్తున్నాను చెప్పి మరి మీరే అంటున్నారు కదా, ఆ అబ్బాయిని నేను ఫేస్బుక్ లో ఆయన జాబ్ మానేసిండు, నేను అతనికి అనుకోని చెప్తా అంటే చూసుకుంటాడు. ఆయన ఫేస్బుక్ చూసుకుంటారు వాళ్ళు. అదే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇప్పుడు వాళ్ళు చేశారంటారా, పోస్ట్ చేశారా అందరూ? సార్ నేను సార్కి మాట్లాడండి ఇవ్వండి.
సార్ మాట్లాడండి. హలో చెప్పండి. హలో. హలో సంతోష్ అన్న. ఉమ్. అన్న ఇది మీరు అంత పెద్ద అది ఛానల్ పెట్టుకుని చిన్న చిన్న కంటెంట్ మీకు ఎందుకన్నా? ఏం కంటెంట్? నా యూట్యూబ్ కంటెంట్ తీసుకెళ్లి ఫేస్బుక్ పేజ్ లో వేశారు. ఏది ఏ కంటెంట్ ఒకసారి పంపినా? పంపించాను, ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరికి షేర్ చేసినావు? ఇప్పుడు ఇదే నెంబర్ అయితే కాల్ చేశాను, ఆ నెంబర్ కి షేర్ చేశాను. ఉమ్. అదే అన్న, ఇంత మీరు పెద్ద పెద్ద ఛానళ్ళు అవన్నీ మీరు పెద్ద మీకే చాలా కంటెంట్ ఉంటుంది అన్న. మా చిన్న చిన్న కంటెంట్ తోటి ఆ కంటెంట్ తీసుకెళ్లి మీ పేజ్ లో వేయడం ఏంటన్నా? అర్థం కాలే. మీరు పెద్ద పెద్ద ఛానల్ అన్న, మీ పెద్ద ఛానళ్ళు మీకే చాలా కంటెంట్ ఉంటది. నాలాంటి చిన్న చిన్న కంటెంట్ల తోటి నా కంటెంట్ తీసుకెళ్లి మీ పేజ్ లో వేయడం ఏందని అడుగుతున్నా. నీ పేజీ ఏది, నీ కంటెంట్ ఏది చూడాలి కదా, ఎందుకు అంత తొందరపడుతున్నావు? సరే నీది ఏదైనా పిల్లలు తెలియకేస్తే ఏదని చెప్తా నేను. దాన్ని పెట్టుకొని ఎందుకు పెద్ద పెద్ద ఇలాంటి లాంగ్వేజ్ ఎందుకు వాడుతున్నావు? నేనేమో వాడినన్నా, ఇప్పుడు నేను మళ్ళీ లేకపోతే ఏమైంది ఇప్పుడు సరే తెలియక వేసిరేమో, సరే చెప్తా. దానికి ఇదంతా డిస్కషన్ ఎందుకు? డిస్కషన్ ఏందన్నా? ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? నా కంటెంట్ యూజ్ చేసుకుంటే నాకు బాధ అవుదా? ఏం కంటెంట్ వాడారు నేను చూడాలి కదా, ఆగు. చూడండి ఒకసారి. మీరు వాయిస్ రైజ్ చేస్తున్నారు, నేను చేయట్లేదు. ఏం వాయిస్ రైజ్ చేస్తున్నారు? మీరు చేస్తున్నారు అన్న. అన్న కంటెంట్ వేసిరు, నాది నీది ఏదైనా వేస్తే అన్న ఇది ఎవరు వేస్తారు ఏకమని చెప్పు, ఏదైనా చెప్పు, అంతేగాని మీరు పెద్ద పెద్ద ఛానల్ అవును మరి ఎంత లాంగ్వేజ్ ఎందుకు అంటే చెప్పాలి కదా అన్న. ఇప్పుడు నా ప్రాబ్లం చెప్పారు. ఇప్పుడు ఏమైంది నీ కంటెంట్ ఇస్తే? తీసేయండి. అది చెప్పు మళ్ళా. తీసేయండి మరి. పెద్ద కొంపలు మునిగిపోయినట్టు ఏదో. మునిగితే అన్న, మీ కంటెంట్ తీసి నా ఛానల్ వేసినా కూడా. అరే నువ్వు క్లైమ్ వేసుకుంటావు, వేసుకోపో. నేను ఎందుకు వేస్తా? నేను కూడా చూపిస్తా అప్పుడు. నేను ఎందుకు వేస్తా క్లైమ్? అదే చూపిస్తుంది డైరెక్ట్ ఛానల్ లేస్తే అప్పుడు తెలుస్తుంది. నేను ఎందుకు వేస్తానా? నేను అడుగుతున్నా తీసేయండి అని. బ్రదర్ ఇప్పుడు నీ కంటెంట్ నేను చూస్తున్నా, ఆగు చూసేదాకా. సరే. టెలికాలర్ ఇక్కడ బిల్లు ఎవరిది? ఫోన్ ఎవరిది? ఏం కంటెంట్ వారి? మన బైక్ ని అబ్బాయి ఏమైంది అది? చిన్న వీడియోకి ఎందుకు తీసి పడదేంగండి వీడియో? అవి ఎందుకు పెడుతురు కాలే? తీసేయండి, పెట్టకండి. ఆయన ఏ అమ్మాయి ఏదో పెద్ద ఏదో అయినట్టు అదేగా బైక్ మీద పోతుంటే ఆయన దేవుడు అని అంటాడు, అదే కదా. తీసేయండి, పెట్టకండి అవి. బ్రదర్ దానికేనా నువ్వు ఇంత రాజంతం చేస్తున్నావు? నేను అర్థం చేయలేదు బ్రో. మీరు ఏమైంది? పెడితే ఏమైంది బ్రదర్? పెడితే ఏమైంది? పెడితే ఏమైంది అంటారు ఏందన్నా? ఏమైంది బ్రదర్? పెడితే కంటెంట్ క్రియేటర్ ఒక ఛానల్ పెడితే ఏమైంది అని అడుగుతున్నా నేను. మీరు ఎందుకు వాయిస్ రేజ్ చేస్తున్నారు? ఏమైంది పెడితే? దానికి ఫోన్ చేసి ఎందుకు డిస్కస్ చేస్తున్నావు? ఫేస్బుక్ బ్రదర్ చెప్పేది, నీ ఫేస్బుక్ ఉంటే క్లైమ్ అయ్యి కాదు. ఇప్పుడు మిస్యూజ్ చేసిరా? పోనీ నీ వీడియో తెచ్చి యూట్యూబ్ లో వాడిరా? అదే అన్న ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు నేను పెట్టుకోవాలన్నా నాకు ఫేస్బుక్ ఉందా? నీకు ఫేస్బుక్ ఉందా? ఉంది. నీ ఫేస్బుక్ నుంచి క్లైమ్ వేసుకోపో. క్లైమ్ ఎందుకన్నా? నా వీడియో యూజ్ చేసుకుంటా. మరి ఏదో పెద్ద ఏదో అదేదో చిన్న వీడియో పట్టుకుని దాన్ని ఎందుకు బ్రదర్? చిన్న వీడియో ఏదైనా పెట్టిన ఏంది ఇప్పుడు? తీసేయమంటున్నా కదా, అంతే. తీసేస్తున్నారు కదా. తీయకండి, అది ఉండదు. ఏం చేస్తాడు అజయ్? ఏమమ్మా నేనేదో పెద్ద వీడియోనేమో ఎందుకు గాల కంటెంట్ అని నేను అనుకుంటున్నా. చిన్న వీడియోని పట్టుకుని ఏదో పెద్ద కంటెంట్ క్రియేటర్లు అది దానికి తీయకండి, అసలు డైలీ చేయకండి. ఉండదు తీయరా? క్లైమ్ గిట్ల డైరెక్ట్ ఛానల్ లేపడదు. ఏం చేస్తాడు చూద్దాం. క్లైమ్ గిట్ల వేసిందా డైరెక్ట్ ఛానల్ లేపడదు. సిఎంఎస్ లో చెప్పాడు. కనీసం వేరే వీడియో ఏదో పెద్ద వీడియో వాడారంటే అది నేను పెద్ద వీడియో అనుకుంటున్నా. నేను ఏ వీడియో అయితే ఏందన్నా? పెద్ద వీడియో అయితే చిన్న వీడియో పెట్టినంతమ్మా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? తీసేయమంటున్నా కదా. నేను తీసేంతమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? తీసేయ అంటే మీరు ఒక ఈ రిపోర్టర్ లా అది ఉండి కాదు, రిపోర్టర్ల కాదు. మేము ఏదైనా పాయింట్ ఉండాలి కనీసం. పాయింట్ చెప్తున్నా కదా. మీరు అదే ఫేస్బుక్ లో లేదని చెప్పేసి ఇప్పుడు క్లెయిమ్ అయ్యామని అంటున్నారు కదా. ఇప్పుడు అదే వీడియో చేసుకుంటే నాకే క్లెయిమ్ చెప్పాలా బ్రదర్? అది పెద్ద పనికిరాని ఇష్యూ అది. సరే బ్రదర్, మరి ఇప్పుడు పనికిరాని ఇష్యూ తీసేయచ్చు కదా, మీకే అంటే ప్రాబ్లం? బ్రదర్ నేను ఏమంటున్నా, నీకు చేతనైతే ఏం చేసుకుంటావు చేసుకో. అది చిన్న క్లిప్. సరే పిల్లలు ఏదో నేను చెప్పేది ఫస్ట్ పిల్లలు ఏదో తెలియకేసిరు అన్న, నెక్స్ట్ టైం యూజ్ చేయకుండా తీసేయమను, డిలీట్ మాట్లాడినా. నేను అట్లే మాట్లాడినా. ఇప్పుడు మీరు ఏమైందమ్మా? పెడితే ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నాకంటే చేయలేదన్నా. నాకంటే నా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా యూజ్ చేస్తారు? నా వీడియో నా పర్మిషన్ తీసుకుంటే ప్రూఫ్ ఏముంది? ఫేస్ ఉంది దాంట్లో? అలా ఉన్నది, నా ఫేస్ ఉన్నది. ఏ ఫేస్ ఉంది? మళ్ళీ వీడియో మొత్తం చూడు ఒకసారి, కనబడతా నా ఫేస్. ఎందుకు చూస్తారు నీ వీడియో? ఎన్ని మినిట్స్ ఉన్నది వీడియో? 30 seconds.
30 సెకండ్స్ కాదు, 7 మినిట్స్ ఉంది. మీరే విన్నారుగా ఎలా మాట్లాడాడో. నా వీడియోని నీ ఫేస్బుక్ పేజ్లో యూజ్ చేసుకొని ఎందుకు ఇలా చేసావంటే ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, తీసేయను, ఏం చేసుకుంటావో చేసుకో అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. నా వీడియోస్ తీసుకెళ్ళి నీ దాంట్లో వేస్తే బాధ అనిపిస్తుంది. పెట్టిన దానికి సారీ చెప్పకపోవడం ఇంకా నాకే రిటర్న్గా ధమ్కిస్తున్నాడు. ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని. నా వీడియో యూజ్ చేసుకొని మళ్ళీ పైనుంచి నన్నే అంటున్నావు ఇంకా నువ్వు నన్ను. ఇప్పటికీ వీడియో ఉంది, చూపిస్తాను. ఇప్పటికీ నిన్న డిలీట్ చేస్తావేమో అని చూసా, ఇప్పటివరకు డిలీట్ అవ్వలేదు. ఇది మీరే చూడండి. ఒకటి 124K పోయింది, అంటే 124 పోయింది. ఒకటి 160K పోయింది. 160 అంటే 160,000 వ్యూస్ పోయినాయి. అందుకే డిలీట్ చేయను అని చెప్పేసి అంటున్నాడు. ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అంటున్నాడు. దానికన్నా ముందు చూడండి, ఒక్కటి కూడా 1000 వ్యూస్ కూడా రాలేదు. దానికన్నా ముందు ఏ వీడియో కూడా 1000 వ్యూస్ వచ్చి ఉండవచ్చు అంతే. నా వీడియోస్ తోటే వీళ్ళ వ్యూస్ అన్నీ కూడా పెరిగాయి చూడండి. అప్పటి వరకు ఒక్క వీడియో కూడా 1000 వ్యూస్ కూడా లేవు. చూడండి, మీరే చూడండి, 1000 వ్యూస్ కూడా లేవు. హార్డ్లీ 1000 వ్యూస్ ఉన్నాయి కావచ్చు. నా వీడియో తర్వాత చూడండి ఎన్ని వ్యూస్ పెరిగాయి వీడియోస్కి. అంటే ఒక వీడియో పడితే చాలు కదా ఒక పేజ్ లైఫ్ టైం అనేది చేంజ్ అవ్వడానికి. లోగో చూడండి, ఇక్కడ చూడండి, E96 వీడియోస్ అని ఉంది. మళ్ళీ మాది కాదని చెప్పేసి అంటారు వీళ్ళు. ఉందా అని అడుగుతున్నాడు. నా ఫేస్ చూపిస్తాను ఉండండి ఒకసారి. నేను ఆ వీడియో షేర్ చేశాక అంతా చూసి కూడా నీ ఫేస్ ఎక్కడ ఉంది అందులో, నేను ఏ యూజ్ చేసుకున్నావు అని చెప్పేసి ఎంత రుబాబుగా మాట్లాడుతున్నారంటే, నా వీడియో యూజ్ చేసుకొని నా పైనే మళ్ళీ రివర్స్లో ధమ్కిస్తున్నాడు సంతోష్. చూడండి, నా వీడియో చూపిస్తాను. ఇక చూడండి, వాళ్ళు పెట్టిన వీడియోలోనే నా ఫేస్ ఉంది చూడండి. మీకు కనిపిస్తుందా? ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నా. నా వాయిస్ కొంచెం ఇది వినపడదు. ఇక్కడ కింద పేరు కూడా ఉంది చూడండి, E96 అని, E63 అని చెప్పేసి పేరు కూడా ఉంది చూడండి. అదే కాకుండా ఇంకో వీడియో కూడా పెట్టి, ఇది కూడా చూసారుగా మీరే. 2 వీడియోస్ పెట్టి ఎలా ధమ్కిస్తున్నాడో నాకు. మళ్ళీ నీ చేతిలో ఏది ఉందో నా చేతిలో కూడా అదే ఉంది. నువ్వేం దేన్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తున్నావో నేను కూడా దాన్ని యూజ్ చేసుకునే చెప్తాను. కాకపోతే నా వీడియోస్ 100 మంది చూసినా జెన్యున్గా చూస్తారు. నాకు తెలుసు నేను ఎటువంటి వాళ్ళతో పెట్టుకుంటున్నాను. బట్ నేను ఇప్పుడు ఏది ఫేస్ చేయడానికైనా రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన అవసరం లేదు అంతగానం అక్కడ. దాన్ని అనవసరంగా అది చేసి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. నాకు అసలు ఈ మ్యాటరే తెలియదు. ఒక నా ఫ్రెండ్ ఇలా నీ వీడియో వేరే వాళ్ళలో యూజ్ చేసుకున్నారు అని చెప్పేదాకా. అంటే నేను కూడా నా సబ్స్క్రైబర్లకు చెప్పుకోవాలి కదా, నీ వీడియో ఏంటి వేరే వాళ్ళ ఛానల్లో ఉందని వాళ్ళు అడుగుతారు కదా, నేను కూడా చెప్పుకోవాలి కదా. అందుకే నీకు ఫోన్ చేసి నేను అడిగాను, ఎందుకు ఇలా చేశారంటే నువ్వు మాట్లాడే పద్ధతి అదా, ప్రతి ఒడితోటి అలాగే మాట్లాడతావా ఏంటి, ఏమంటావు స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ వేస్తే ఛానల్ లేపారు దెంగమంటావా? ఎవరు లేపారు దెంగుతావు, ఎందుకు లేపారు దెంగుతావు? సంవత్సరాలు కష్టపడి ఇక్కడ దాకా ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసి ఈ మాత్రానికైనా వచ్చినావు. నువ్వు అట్లా కాదు కదా, నీకు MNCలు CSMలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ నీకు నడిపించుకుంటాం. మేము ఏదైనా జెన్యున్గా రావాలనుకుంటాం. అందులోకి ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చినాం. సంవత్సరాలు కష్టపడితే ఇంత దూరం వచ్చినాం. CSMకి చెప్పుకొని లేపార్దెంగంట ఛానల్ స్ట్రైక్ ఎత్తే. నీదా ఛానల్ లేపార్దెంగని మాట్లాడుతున్నావు? వాడేం చేస్తారులే, చిన్న ఛానల్ వాడితే ఏముందిలే అనుకుంటారు. ప్లీజ్ నాలాగా ఎవరైనా చిన్న కంటెంట్ క్రియేటర్లు ఉంటే ఈ విషయంలో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. నాకు కామెంట్లో పెట్టండి వి సపోర్ట్ యూ అని. అసలు ఇలాంటి వీడియోలు చేయాల్సిన అవసరమే లేదు. నా ట్రావెలింగ్ ఏదో నేను చేసుకుంటూ ఉంటున్నాను. కానీ అనవసరంగా ఎందుకు నా వీడియో మీ దాంట్లో మీ పేజ్లో పెట్టారో అని అడిగినందుకు ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్టుగా మాట్లాడాను నేను. అందుకే ఈ వీడియో చేస్తున్నా. వీడియో తర్వాత నేను ఏ పరిణామాలు ఎదుర్కొంటానో తెలియదు, కానీ మీ సపోర్ట్ అయితే కంపల్సరీ నాకు ఉండాలి. దయచేసి చిన్న క్రియేటర్లందరూ నేను కోరుకున్నది ఒకటే, నాకు సపోర్టివ్గా ఉండండి ప్లీజ్. ఈరోజు నేను బలయ్యాను, ఇంకో రోజు మీరు బలవుతారు. నేను నిన్నటి వరకు కూడా డిలీట్ చేయమని లేదు. నిన్న నువ్వు ఎప్పుడైతే వాయిస్ రైజ్ చేస్తావో అప్పుడే డిలీట్ చేయమని అడిగాను. ఇప్పుడు ఇంకా అస్సలు వదిలిపెట్టాను. ఖచ్చితంగా నువ్వు నాకు సారీ చెప్పి వీడియోస్ డిలీట్ చేయాల్సిందే. ఈ వీడియో వైరల్ అవుతుందా కదా నాకు సంబంధం లేదు. ఇన్ కేస్ నీ దాకా వచ్చిందంటే ఆ వీడియోస్ డిలీట్ చేసి